కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లాడు మంచిగా పనిచేశాడని మెచ్చుకుంటాం. రెండో పిల్లవాడి విషయంలో అన్ని తప్పులు ఎత్తుతాం. దీనికి కారణం తల్లిదండ్రుల పార్షియాలిటీ కాదు. అది పూర్వజన్మలో తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న బంధం వలన. వాళ్ళకి ప్రేమగా ఉంటే పూర్వజన్మలో ఈ జన్మలో వాళ్ళు ఏం తప్పు చేసినా కవరింగ్ చేస్తూ ప్రేమగా చూసుకుంటారు. అదే వాళ్ళకి ద్వేషభావం ఉంటే చిన్న ప్రతి తప్పును కూడా ఎత్తి చూపిస్తారు, తిడుతూ ఉంటారు. అంతేకాకుండా మనం ఈ జన్మలో చేసే వృత్తి ఉద్యోగాలకి గత జన్మలో చేసే వృత్తి ఉద్యోగాలతో సంబంధం ఉండవచ్చు. దీనికి సంబంధించి ఒక రీడింగ్ ఏంటంటే, న్యూయార్క్లో ఫిగర్ కండిషనింగ్, పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్, హెయిర్ స్టైలింగ్ మొదలైన సర్వీస్ని అందజేసే ఒక బ్యూటీషియన్కి 3 జన్మల రీడింగ్ని ఇస్తాడు కేజీ. మొదటి ఫ్రెంచ్ చక్రవర్తి లూయి 15 కోట్ల ఆమె అతనికి ప్రియురాలుగా ఉండేది. ఆ సమయంలో ఆమె చక్కగా అలంకరించుకునేది. ఇతరులతో ఎంతో మర్యాదగా మృదువుగా ప్రవర్తించడం కూడా అభ్యసించింది. ఇంతకు ముందు జన్మలో ఆమె రోమ్లో అంటే రెండో జన్మలో రోమ్లో క్రిస్టియన్ మతం పుచ్చుకున్న ప్రథముల్లో ఒకరు. ఆ సమయంలో కూడా ఆమె శరీర అందానికి ప్రాధాన్యత ఇచ్చేది. ఇంతకు మునుపు క్రీస్తుపూర్వం 1300 ఏళ్ల క్రితం ఈజిప్ట్లో టెంపుల్ సర్వీస్లో ఉండేది. మూడో జన్మలో ఆ సర్వీస్లో భాగంగా ఆమె శరీరాన్ని అందంగా అలంకరించుకోవడం, అందుకు అవసరమైన లోషన్లు, ఆయింట్మెంట్లు, పౌడర్లు తయారు చేయడం నేర్చుకుంది. ఈజిప్ట్లో 2 రకాల టెంపుల్స్ ఉంటాయి. ఒకటి టెంపుల్ బ్యూటిఫుల్, రెండవ టెంపుల్ ఆఫ్ సాక్రిఫైస్. టెంపుల్ బ్యూటిఫుల్ ఓ యూనివర్సిటీ లాంటిది. యూనివర్సిటీలో నేర్చేది మనిషి ఆ శరీరాన్ని అందంగా అలంకరించుకునేలా బోధించడం. వాళ్ళు తమ ఆత్మని, శరీరాన్ని అందంగా ఉంచుకునే పద్ధతులు నేర్చుకుని ఇతర దేశాలకు వెళ్ళి దాన్ని బోధించేవారు. దాన్ని టెంపుల్ అనడానికి కారణం అది మతపరమైన బోధనగా ఉండడమే. శరీరంలోని 7 పాయింట్లను ఆధారం చేసుకుని అందాన్ని అభివృద్ధి చేయడం బోధించేవారు. ఇవి బహుశా హిందూ యోగాల్లో చెప్తే 7 చక్రాలకు సంబంధించినవి అయి ఉండొచ్చు. టెంపుల్ ఆఫ్ సాక్రిఫైస్ వైద్యశాల, ఆపరేషన్, ఇంకా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి శరీరానికి చికిత్స చేయడం లాంటివి జరిగేది. బాగా ప్రాక్టీస్ ఉన్న ఓ డాక్టర్ రీడింగ్లో గత జన్మలో కూడా అతను వైద్య వృత్తిలో ఉన్నాడని తేలేది. గత జన్మలో అమెరికాలోని రెడ్ ఇండియన్స్తో స్నేహం కుదిరి అతను వాళ్ళ నుంచి ఆ జన్మలో ఔషధాల ఉపయోగం, వాటి నుంచి మందులు తయారు చేయడం, ప్రకృతి సహజమైన వైద్య విధానం నేర్చుకున్నాడు. అంతకు మునుపు జన్మలో ఓ క్రిస్టియన్ దేశంలో బాడీ మసాజ్, ఆరోగ్య స్నానాలు చేయించే వృత్తిలో ఉన్నాడు. అంతకు మునుపు ఈజిప్ట్లో క్రీస్తుపూర్వం 1300 ఏళ్ల క్రితం ఎంబా మర్గా అంటే శవాలు కుళ్ళిపోకుండా పైపోత రాసి ఉద్యోగం పనిచేశాడు. ఆ సమయంలోనే మానవ దేహంలోని లోపలి భాగాల గురించి, ఔషధాలు, స్లైసెస్ గురించి అభ్యసించాడు. మరొక కేసులో హాలీవుడ్ చిత్రకారుడు, కళలకు డైరెక్టర్గా పనిచేసే అతడు గత 3 జన్మలలో కూడా కళలలోకి సంబంధించిన వృత్తిలోనే ఉన్నాడు. 150 ఏళ్ల క్రితం అమెరికాలో ఇంటీరియర్ డెకరేటర్గా చేసేవాడు. ఆ సమయంలోనే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.